అమరావతి రాజధానిగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచేలా లోక్సభలో ఆమోదం పొందిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని పవర్పేట క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా ప్రకటించే బిల్లు ఈరోజు లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి పేరును మార్చాలని అనుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అమరావతికి మంచి వైభవాన్ని తీసుకువస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారనే అనుమానంతోనే ఈ చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. రాజధాని అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని, శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో వైసీపీ నాయకులు తమ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయలేదని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థలను బలోపేతం చేయడానికే కృషి చేస్తుందని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయం తీసుకునేటప్పుడు కావాలంటే నోటాకు ఓటు వేయాలి, కానీ వైసీపీకి మాత్రం ఓటు వేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ శ్రేణులకు స్వీట్లు తినిపించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే ఆ రోజున 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత రాజధాని నిర్మాణానికి, అలాగే రాజధాని ప్రకటనకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శివరామకృష్ణయ్య గారు కమిటీ సిఫారసుతో అమరావతిని రాజధానిగా ప్రకటించారో, మరి అప్పుడు అందరూ కూడా మధ్యలో ఏదైతే రాజధాని అటు శ్రీకాకుళం నుంచి 12 జిల్లాలు, మళ్ళీ ఇటు గుంటూరు దగ్గర నుంచి అనంతపురం వరకు 12 జిల్లాలు మధ్యలో రాజధాని ఉంది. చక్కగా అందరూ కూడా ముక్త కంఠంతో, ఈవెన్ వైసీపీ నాయకులు కూడా ఆ రోజున అందరూ కూడా అంగీకరించారు. ఈ రోజున అంటే వైసీపీ ఓట్ బ్యాంకును చేసుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే వైసీపీ పుట్టిందే కులాల మధ్యన ఘర్షణ పెట్టి, మతాల మధ్యన ఘర్షణ పెట్టి పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. ఇప్పుడు ఏదైతే ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో 3 రాజధానులు అని చెప్పి 2019లో వచ్చిన తర్వాత ఒక నాటకం ఆడి 3 రాజధానులు అన్న దాంట్లో కర్నూలులో కానీ, వైజాగ్లో కానీ, అదేవిధంగా అమరావతిలో కానీ ఒక్క ఇటుకన్నా పెట్టారా? అది చెప్పవలసిన ప్రశ్న ఇది. వాళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. ఈ రోజున ఏదైతే మళ్ళీ ఇప్పుడంటూ మావిగన్ అంట, అంటే ఏదో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మరి వాళ్ళకి నోటు ఏదో వస్తే ఆ నోటు ఏమిటో అది మాట్లాడేయడానికి కనీసం చంటి పిల్లలు 1వ క్లాస్ చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు మాట్లాడే మాటలకి నవ్వుకుంటారనేది కూడా ఎవరో వాళ్ళు వైసీపీ పార్టీలు ఏమని అనుకోవటం లేదు. మరి ఏదైతే ఈ రోజున రాజధాని అమరావతి అని చెప్పి ఏదైతే లోక్సభ, రేపు రాజ్యసభలో బిల్లు పాస్ అవుతుందో, ఇది తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అమరావతి రాజధానిగా ఆ రోజున విజయనగర సామ్రాజ్యానికి ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారు అంత వైభవం తీసుకొచ్చారో అంత వైభవం మళ్ళీ అమరావతికి వస్తుందని సందర్భంగా చెప్పుకుంటాం. మేము కూడా ఆ సభలో మేము కూడా ఒక శాసనసభ్యులుగా ఉన్నందుకు ఎంతో గర్వంగా చెప్పుకుంటూ జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రాజధానిలో ఆ రోజున రాజధాని ఎక్కడుంటే అక్కడ సెక్రటేరియట్ ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్లు కూడా అక్కడే ఉండి ఎవరైనా పనికి వెళ్ళినప్పుడు R&B అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, ఎక్సైజ్ అవ్వచ్చు, అందరూ కూడా ఒక చోట నుంచి సెక్రటేరియట్కి వెళ్ళి అన్ని పనులు చేయించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ హైదరాబాద్ రాజధానిగా ఉందంటే ఎంత అభివృద్ధి చెందిందో మనం అందరం కూడా చూసాం. తెలుగుదేశం పార్టీలో అవ్వచ్చు, వైఎస్ఆర్ గారు అదైతే రాజశేఖర రెడ్డి గారు ఏమైనా అవ్వచ్చు, అదేవిధంగా కేసీఆర్ గారు ఏమైనా అవ్వచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు. ఒక ప్రపంచంలోనే హైదరాబాద్ అటువంటి ఉన్నత నగరాన్ని మనం నిర్మించాలనే ఉద్దేశంతో దీనికి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఏదైతే 33,000 రైతులు ఒక ప్రకటన చేయడంతోటే ల్యాండ్ పుల్లింగ్కి ఇచ్చారో, రేపొద్దున వాళ్ళ భాగాన్ని వాళ్ళకి ఇచ్చాక ఈ భాగాలన్నీ అమ్మితే రాష్ట్రం కావాలని కానీ, రాష్ట్ర ప్రజలు కావాలని కానీ వాళ్ళు చెప్పేది ఏ రోజున కూడా చెప్పే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ నాశనం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సర్వనాశనం కోసం చూసే పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. ఓకే, ఒకవేళ ప్రజలకు ఏదన్నా తెలుగుదేశం పార్టీ చేసేది ప్రజల కోసం ఒక నిబద్ధతతో, ఏదైతే వ్యవస్థలు బాగుండాలని దేశం, వ్యక్తులు బాగుండాలని చేయట్లా, తెలుగుదేశం పార్టీ చేసేది వ్యవస్థల కోసం చేస్తున్నారనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించండి. ఒకవేళ నచ్చకపోతే నోటాకి ఓటేయండి, కానీ దయించి వైసీపీకి వేసి మీ పతనాన్ని మీరే కోరి తెచ్చుకోవద్దని సందర్భంగా ప్రజలందరికీ కూడా వినమ్రంగా విన్నవించుకుంటున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. తల్లిని పేపర్ ఎక్కిచ్చాడు ఆయన ఒక పక్క, బాబాయిని ఒక పక్క.
మూడు ముక్కలాటను కుటుంబంనే చేసినోడు మూడు ముక్కలాటని రాజధానిని చేయలేడా? ఇదే విధంగా రాష్ట్ర ప్రజలను కూడా మూడు ముక్కలు చేయాలనే ఉద్దేశంతోనే మతాల మధ్యన ఏదైతే ఘర్షణ పెడుతున్నాడో, కులాల మధ్యన ఏదైతే ఘర్షణ పెడుతున్నాడో, అలాగే ప్రాంతాల మధ్యలో కూడా వాళ్ళకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. ఏదనంటే మా దగ్గర రాజధాని వస్తుంది అనేసరికి ఎవరో కొంతమంది 10 మందో 15 మందో అమ్మ మా దగ్గరికి రాజధాని వస్తుందా అని చెప్పి వాళ్ళు ఇచ్చేసుకుంటారు. అటువంటి దాన్ని ఏదైతే వాళ్ళు క్రెడిట్ చేసుకోవాలని చేసే బ్యాంక్ ఇదే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ అనేది లేదు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ఎవరైతే వాళ్ళు ప్రజలు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ రాజధాని అమరావతి అయితేనే ఆంధ్ర గౌరవం కాపాడుతుంది. చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన్ని ఉండాలంటే ప్రపంచవ్యాప్తంగా అమరావతి గురించి చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దీనికి సపోర్ట్ చేయవలసిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. ఎవరు వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో అది 25 ఏళ్ళు అవ్వచ్చు, 50 ఏళ్ళు అవ్వచ్చు, 100 ఏళ్ళు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ విడిపోనంత వరకు మళ్ళీ రాజధాని అమరావతిగానే ఉంటుంది. ఇది ముక్త కంఠంతో మీరు చరిత్రలో రాసుకోండి, గోల్డెన్ అక్షరాలతో రాసుకోండి. అమరావతి నిర్మించింది తెలుగుదేశం పార్టీ, అమరావతి కట్టబోయేది చంద్రబాబు నాయుడు గారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది చరిత్ర ఉన్నంతకాలం కూడా అనేది మీకు చెప్తుంది.